ఇక చూడండి ఇది అయిపోయింది కదా. ఇక చూద్దాం. 80,000 కోట్లతోనే కాళేశ్వరం సాకారం, మూసి సుందరీకరణకు 1.5 లక్షల కోట్ల. అంటే 80,000 కోట్లు నేను దోసుకున్నా, నాకంటే ఎక్కువ నువ్వు దోసుకుంటావారా అని కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇదే జరుగుతూ ఉంది. అంటే నేను 80,000 కోట్లు దోసుకున్నా, నువ్వు నాకంటే ఎక్కువ 1.5 లక్షలు దోసుకుంటావా అని వీళ్ళ కొట్లాట. ఇదంతా రెడ్డి వేలమల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు తప్ప వేరే ఏది లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ప్రజల కోణంలో వీళ్ళ పథకాలు ఉండవు, వీళ్ళ యొక్క పరిస్థితులు ఉండవు, వీళ్ళ పాలన ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఈ ప్రభుత్వం రెడ్డి ప్రయోజనం కోసం పనిచేస్తే, గత ప్రభుత్వం వెలమ ప్రయోజనం కోసం పనిచేసింది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణంలో, పేద ప్రజల కోణంలో, ఈరోజు బీద వాళ్ళ కోణంలో జరిగినటువంటి పాలన కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు కదా, మేము 80,000 కోట్లు దోచుకున్నారా భయ్, నువ్వు మాకంటే ఎక్కువ 150,000 కోట్లు దోచుకుంటావా, అంత సీనుందా నీకు అంటూ చెప్తా ఉన్నాడు కేటీఆర్. వినండి. ప్రాజెక్టులపై అంత మమకారం ఎందుకో, అబ్బో మరి మీకు కాళేశ్వరం ప్రాజెక్టుపై మీకు అంత మమకారం ఎందుకు? మూడింతలు పెరిగిన ప్రాజెక్టు అంచనాలు, కాంగ్రెస్ ప్రభుత్వ ధనదాహానికి సాక్ష్యాలు. గతంలో చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మరి పెంచిందారు 35,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు పెంచిన దుర్మార్గుడు ఎవడు, సన్నాస్ ఎవడు, దగుల్బాజీ ఎవడు, లుచ్చా ఎవడు, లఫంగా ఎవడు? మీరు కాదా? మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు సిగ్గుండాలి కొంచెమైనా. తెర వెనుక భాగవతం ప్రజలు గమనిస్తాం. తెర వెనుక భాగవతం మీరేమో తెర ముందు అర్థమైపోయింది గత ఎన్నికల్లో, ఇప్పుడు వీళ్ళేమో తెర వెనుక జరుగుతూ ఉన్నది. అది కూడా అర్థమవుతుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎందుకంత మక్కువ? చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పక్కన పెట్టి మూసీ సుందరీకరణపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నది? థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏమిటి అంటే ఏం లేదు, నువ్వు దోసుకున్నది థీమే, వాళ్ళు దోసుకున్నది థీమే. గదే థీమ్ తప్ప ఏముంటుంది? దొంగలు ఊర్లు పంచుకున్నట్టున్నది, దొంగలు తెలంగాణ పంచుకున్నట్టున్నది. ప్రజలు కడుతున్నటువంటి పనులను ఆ దొంగ దోసుకున్నాడు, ఈ దొంగ దోసుకుంటాడు, అంతే తప్ప వేరే ఏదీ లేదు ఇక్కడ.